గోవాకు పోబుద్ది అవుతుంది. రాజేంద్ర అన్న పోతాండే, మల్లన్న పోతాండే, ఎల్లన్న పోతాండే అని వచ్చి చెప్పడానికి కొంచెం కూడా సిగ్గు అనిపించలేదు. పెళ్ళాన్నేమో ఎటు తీసుకోవాడట కానీ ఈయన పోయి గోవాలు తిరగత్తాడు. గోవాలలో దేనికోసం పోతున్నావు, ఎవరి కోసం పోతున్నావు? గోవాకు పోతా అని బాగానే ఎగురుతున్నావు. గోవాలు ఎవరు రమ్మంటుంది నిన్ను? గోవాకు పోయి బాగా ఎంజాయ్ చేద్దామని చూస్తున్నావు. ఆ మదన్ ఏంది, ఎవ్వరి ఇంట్లో బుత్తంత వైర్ ఖరాబ్ అయిందంటే చాలు పోతాడు, సగబెడతాడు, వందలు దొబ్బుతాడు, తింటాడు. ఆయనకు మంచిగా పైసలు వెళ్తాయి. నీకేడికెళ్ళి వెళ్తాయి? ఏం కట్టని చేస్తున్నావు మొగడా నువ్వు? గోవాకు పోతాడు. గోవాకు సిగ్గులే అనడానికి. అయ్యా నేను పైసలు ఇస్తే గోవా పోతాడట. నీకేమన్నా అనిపిస్తుందా? నన్నైతే ఎడు తీసుకోవు కానీ నువ్వైతే గోవాకు మనం గోవా నువ్వు గోవాకు పోయొచ్చినాక ఎప్పుడన్నా దబ్బన చూస్తే అట్లా నన్ను తీసుకుపోతావా అన్నట్టు. అవసరం లేదు, గోవా లేదు, గీవలేదు. గోవా కనుక ఇప్పుడు నన్ను కాదని పోయినవే అనుకో, ఇక నువ్వు మళ్ళీ ఇంటికే రావద్దు, అటే పోవాలి.